మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ ఇయర్ గూడా చాలా యానిమే కంటెంట్ ఈ ఛానల్ పైన రాబోతుంది. అందుకే మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మన సోలో లెవెలింగ్ గాడ్స్ హిస్టరీ అనమాట. మన సోలో లెవెలింగ్‌లో చాలా గాడ్స్ ఉన్నారు. గాడ్ లెవెల్ బీయింగ్ గూడా ఉన్నాడు ఒకడు. దాని పేరు వచ్చి యాక్సిలేట్ బీయింగ్ అనమాట. దాని గురించి మనం మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. యాక్సిలేట్ బీయింగ్ అంటే ఏంది, ఆ టెంపుల్ అంటే ఏంది, మునార్క్స్ అంటే ఏంది, అలాగనే షాడో మునార్క్ ఎలా అయ్యాడు అంతా మనం ఈ వీడియోలో డీటెయిల్ మాట్లాడుకోబోతున్నాం అనమాట. మీకు ఏమన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఆ వర్క్ కొంచెంసేపు ఆపేసి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు మన సోలో లెవెలింగ్ యూనివర్స్ ఎలా స్టార్ట్ అయిందో కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. మీకు చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, మన జిన్వుకి ఆ పవర్స్ ఎలా హోల్డ్ చేస్తున్నాడు, మన జిన్వు రియల్ పర్పస్ ఏంది, మెయిన్ ఆ పోర్టల్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి, ఆ పోర్టల్స్ లో ఆ క్రీచర్స్ ఎందుకు ఉన్నాయి, ఆన్సర్ ఇవ్వబోతున్నా ఈ వీడియోలో. నేను మాంగా చాప్టర్ వైజ్ చదువుతా లేదనమాట. మీకు కొన్ని క్వశ్చన్స్ కి ఐడియా ఇస్తున్నా. ఇంకా మీరు ఏమన్నా మాంగా చదవాలి అంటే మీకు యా చాప్టర్ లో జరిగింది కూడా చెప్పబోతున్నా, ఇది ఎలా అయింది ఏమి కదా అని. ఇక వితౌట్ వేస్టింగ్ ద టైం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హిస్టరీ ఆఫ్ సోలో లెవెలింగ్ గాడ్స్. を持つ者が今この瞬 ఈ స్టోరీ ఇప్పటిది కాదు, కొన్ని మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనమాట. అప్పుడు ఓన్లీ లైట్ అండ్ డార్క్నెస్ మాత్రమే ఉండే. ఆ లైట్ అండ్ డార్క్నెస్ తో పాటు ఒక బీయింగ్ ఉండే. తన పేరు వచ్చి అబ్సల్యూట్ బీయింగ్. లైట్ అండ్ డార్క్నెస్ తో వాడు కొన్ని క్రీచర్స్ ని తయారు చేశాడు. లైట్ తో 8 మంది రూలర్స్ ని తయారు చేస్తాడు. డార్క్నెస్ తో 8 మంది మునార్క్స్ ని తయారు చేస్తాడు. రూలర్స్ అండ్ మునార్క్స్ ది టాస్క్ ఏముంటుందంటే టోటలీ ఆపోజిట్. రూలర్స్ వచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడాలి, మునార్క్స్ వచ్చి ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేయాలని మన అబ్సల్యూట్ బీయింగ్ రూల్ పెట్టింటాడు అనమాట. ఇక ఈ కమాండ్ తో మన రూలర్స్ అండ్ మునార్క్స్ కొన్ని మిలియన్ ఇయర్స్ గా ఫైట్ చేస్తూ వస్తుంటారు అనమాట. కానీ ఈ ఫైట్ ఎప్పటికీ ఎండ్ కాదు, ఎందుకంటే వీళ్ళు సేమ్ పవర్స్ ని హోల్డ్ చేస్తారనమాట. ఇంకా దాంతో ఒకడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయ్యి అప్పుడే తను మన అబ్సల్యూట్ బీయింగ్ దగ్గరికి పోయి, మీరు మాకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇస్తే మేము మునార్క్స్ ని చంపేసి ఈ ఫైట్ ని ఎండ్ చేస్తాం, కొన్ని వేల మంది చనిపోతున్నారు ఈ ఫైట్ లో, మీరు కొన్ని ఎక్స్ట్రా పవర్స్ మాకు ఇస్తే చాలా మేలు అని మన అబ్సల్యూట్ బీయింగ్ కి చెప్తాడనమాట. కానీ మన అబ్సల్యూట్ బీయింగ్ లిటరలీ ఒక్క మాట మాట్లాడు. వెయిట్ వెయిట్ వెయిట్, మీకు ఇప్పుడు కొంచెం డౌట్ అయింటుంది వీళ్ళిద్దరికి ఈ ఫైట్ చేసుకోమని మన అబ్సల్యూట్ బీయింగ్ ఎందుకు కమాండ్ చెప్పాడు, ఈ ఫైట్ ది రియల్ పర్పస్ ఏంటి అని. ఈ ఫైట్ ది రియల్ పర్పస్ ఒక్కటే అనమాట, మన అబ్సల్యూట్ బీయింగ్ కి ఎంజాయ్మెంట్ కావాలి. అందుకే మన అబ్సల్యూట్ బీయింగ్ వీళ్ళని క్రియేట్ చేసి ఆ ఫైట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వీడు ఎంత ఏదో అర్థం చేసుకోండి అబ్సల్యూట్ బీయింగ్ అంటే ఏంది అని. మన అబ్సల్యూట్ బీయింగ్ క్రియేట్ చేస్తూ పాటు కొన్ని రూల్స్ కూడా పెట్టింటాడు. దాంట్లో ఒక మెయిన్ రూల్ వచ్చి మన అబ్సల్యూట్ బీయింగ్ కి మనం ఫుల్లీ లాయల్ గా ఉండాలి, మనం అబ్సల్యూట్ బీయింగ్ కి ఆపోజిట్ గా పోకూడదు. ఇక మన అబ్సల్యూట్ బీయింగ్ మన రూలర్స్ మాట వినడు కాబట్టి మన రూలర్స్ కి అర్థమైపోతుంది అనమాట. విలన్స్ వచ్చి మునార్క్స్ కాదు, మెయిన్ విలన్ వచ్చి మన అబ్సల్యూట్ బీయింగే. అందుకే రూలర్స్ అందరూ అబ్సల్యూట్ బీయింగ్ కి ఆపోజిట్ అయిపోతాడు అనమాట. ఒక్క రూలర్ మాత్రం ఆపోజిట్ కాడు, తనే యాష్బోర్న్. తనే రూలర్స్ అందరికి ఆపోజిట్ గా వెళ్తాడు. నేను ఈ ప్లాన్ లోకి జాయిన్ కాను, మీరు అబ్సల్యూట్ బీయింగ్ ని చంపేకి ట్రై చేస్తే మీకు డిస్ట్రాయ్ చేసేకి నేను రెడీ అవుతాను అని. కానీ రూలర్స్ అందరూ కలిసి అటాక్ చేస్తుంటారు కాబట్టి మన యాష్బోర్న్ వండుకొని ఓడిపోతాడు అనమాట. ఓడిపోయే పాటు కూడా తను ఆల్మోస్ట్ చనిపోయేకి దగ్గరగా ఉంటాడు అనమాట. అప్పుడే ఒక క్విక్ ట్విస్ట్ అనమాట మనకి. ఆ ట్విస్ట్ ఏదంటే మన యాష్బోర్న్ ఒక మాటతో లేచి నిలబడతాడు. ఆ మాట పేరే అరైజ్. ఇంకా ఇది ఎలా అయింది, యాష్బోర్న్ ఎలా లేచి నిలబడాడు, ఇప్పటిదాకా చనిపోయే సిచ్యువేషన్ లోకి వచ్చాడు అనుకుంటుంటారు. ఇది మన అబ్సల్యూట్ బీయింగ్ పెట్టిన ఒక స్పెషల్ పవర్ అనమాట మన యాష్బోర్న్ కి. ఈ పవర్ కొంచెం యూనిక్ పవర్ అనమాట. ఈ పవర్ ఏంటంటే మన యాష్బోర్న్ ఎవరి దగ్గరైనా చనిపోయిన వ్యక్తి దగ్గర పోయి అరైజ్ అని పిలిస్తే తను తన టీమ్ లోకి వచ్చి జాయిన్ అయిపోతారు. దాన్ని షాడో ఆర్మీ అంటారనమాట. ఇంకా ఇది బ్రూటల్ పవర్ ఎలా అవుతుందంటే, ఇది మన రూలర్స్ అలాగనే మునార్క్స్ ఫైట్ లో కొన్ని వేల మంది చనిపోయారనమాట. ఆ కొన్ని వేల మంది చనిపోయారు కాబట్టి ఆ బ్యాటిల్ అయిన ఫీల్డ్ దగ్గరికి పోయి మన యాష్బోర్న్ ఒకట అరైజ్ అంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడతారు అనమాట. ఇది ఒక బ్రూటల్
బ్రూటల్ పవర్ అనమాట. ఇక మన యాష్ బోర్న్ కి ఆ పవర్స్ వచ్చింటాయి కాబట్టి మన యాష్ బోర్న్ అబ్సల్యూట్ బీయింగ్ ని కాపాడేకి పోతాడు. కానీ అక్కడ కొంచెం లేట్ అయిపోయి ఉంటుంది అనమాట. మన అబ్సల్యూట్ బీయింగ్ చనిపోయి ఉంటాడు. మన రూలర్స్ అబ్సల్యూట్ బీయింగ్ ని చంపేస్తారనమాట. ఇక మీకు డౌట్ ఉంటుంది, అబ్సల్యూట్ బీయింగ్ స్ట్రాంగెస్ట్ బీయింగ్ కదా, తను క్రియేటర్ కదా, తను ఎలా చనిపోయాడు అని. తను ఒక క్రియేటర్ అనమాట, తను వారియర్ కాదు. మన రూలర్స్ ఇన్ని మిలియన్ ఇయర్స్ గా వాళ్ళు వార్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట ఒక మెంబర్ ని ఎలా చంపాలి అని. మన అబ్సల్యూట్ బీయింగ్ గురించి మాట్లాడదాం అంటే తను ఒక క్రియేటర్ కాబట్టి తనకి క్రియేట్ చేసేంత టైం కూడా చిక్కలేదన్నమాట. వీళ్ళకి ఒక స్ట్రాంగెస్ట్ బీయింగ్ ని వెళ్ళిపోతేనే వాళ్ళని చంపేస్తారు. ఇక మన మాంగాలో కూడా క్లియర్ఫై చేయం లేదనమాట అంత బిరీన్ ఎలా చనిపోతాడు అని. రూలర్స్ అబ్సల్యూట్ బీయింగ్ ని చంపేసింటారు కాబట్టి అబ్సల్యూట్ బీయింగ్ ని కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉంటాయన్నమాట. ఆ టూల్స్ వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటారనమాట. క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఇంకా మునార్క్స్ ని ఓడించేయాలని ఫుల్లీ రెడీగా ఉంటారు. ఒక మునార్క్ ని కూడా పట్టుకుంటారు అనమాట. కింగ్ ఆఫ్ జాయింట్స్ అనమాట, అంటే తను జాయింట్ గా ఉంటాడు. ఆ మునార్క్ ని వీళ్ళు చైన్స్ తో గ్రాప్ చేసి బంధిస్తారనమాట. ఇంకా పవర్ ఆఫ్ బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే వీళ్ళు మునార్క్స్ అండ్ రూలర్స్ సేమ్ పవర్ ని హోల్డ్ చేస్తారని మీకు చెప్పా. ఇక మన మునార్క్స్ దగ్గర పవర్ తక్కువ అయిపోతుంది, మన రూలర్స్ దగ్గర ఆ గ్యాజెట్స్ ఇంకా వాళ్ళు కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా పవర్ బ్యాలెన్స్ దెబ్బ పడిపోతుంది. ఇక మన రూలర్స్ ది పవర్ ఎక్కువ అయిపోయి మన మునార్క్స్ పవర్ తక్కువ అయిపోయిన దానికి పవర్ బ్యాలెన్స్ చెడిపోయింది కాబట్టి అందుకే మన యాష్ బోర్న్ మునార్క్స్ టీమ్ ని జాయిన్ అవుతాడు అనమాట. అందుకే తన పేరు షాడో మునార్క్ అనబడుతుంది. కానీ ఇంకా నేను యాష్ బోర్న్ ని షాడో మునార్క్ అని పిలుస్తాను. షాడో మునార్క్ మన మునార్క్స్ టీమ్ లోకి జాయిన్ అయినాడు కాబట్టి మళ్ళీ పవర్ బ్యాలెన్స్ సేమ్ అయిపోతుంది అనమాట. ఇంకా న్యూ వార్ కూడా స్టార్ట్ అవుతుంది రూలర్స్ అండ్ మునార్క్స్ ని. ఇంకా పవర్ బ్యాలెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ వార్ కూడా కొన్ని ఇయర్స్ గా జరుగుతుంది అనమాట. ఇక్కడ మంది ఒక పాయింట్ ఉంటుంది, ఏదంటే మన షాడో మునార్క్ ఇట్ ఈస్ బ్రూటల్ పవర్ అనమాట. ఇంకా మన ఎంత మంది చనిపోయినా తను ఒక మాట అరైజ్ అంటే తన టీమ్ లోకి జాయిన్ అవుతారు కాబట్టి మన రూలర్స్ కి ఇది ఒక దెబ్బే అనమాట. ఈ వార్ ఎన్ని మిలియన్స్ ఇయర్స్ గా స్టార్ట్ అయినా మన రూలర్స్ విన్ కారు ఈ వార్ లో. ఇప్పుడు నేను చెప్పిన టైప్ అవుతుంది అనమాట. మన షాడో మునార్క్ ది బ్రూటల్ పవర్ ని సాధిస్తాడనమాట. తను ఎంతగా సాధిస్తాడంటే రూలర్స్ కే కాదు ఆ పవర్స్ ని ఇంకా భయమయ్యేది మన మునార్క్స్ కూడా భయపడతారనమాట. ఇది ఇప్పుడు మన షాడో మునార్క్ కి చాలా ఓవర్ పవర్ గా ఉన్నాడు. ఎందుకంటే ఒక డిఫరెంట్ ఆర్మీ కూడా ఉందన్నమాట. ఆ ఆర్మీ పేరు ఏదొచ్చి లీజన్ ఆఫ్ డూమ్. ఆ ఆర్మీ ఒక పవర్ఫుల్ ఆర్మీ అనమాట. ఆ ఆర్మీకి మన ఒక డ్రాగన్ లీడర్ అనమాట. ఆ డ్రాగన్ కూడా భయం అయిపోతుంది అనమాట ఒక సెకండ్, ఎందుకంటే మన షాడో మునార్క్ అంత పవర్ఫుల్ అయిపోయింటాడు అనమాట. ఇది ఒక బ్రూటల్ పవర్, నేను మళ్ళీ చెప్తున్నా. ఇక మన మునార్క్స్ కూడా భయం అయిపోతుంది కాబట్టి మన మునార్క్స్ కూడా కొంచెం భయంతో రూలర్స్ తో చేతులు కలిపేగిపోతారనమాట. ఇప్పుడు చాలా ఓవర్ పవర్ అయిపోయినాడు మన షాడో మునార్క్. తినే మళ్ళీ మన పైన అటాక్ చేస్తే మేము ఎక్కడ పోవాలా అని వాళ్ళు ఆ చేతులు కలిపిన దానికి మన షాడో మునార్క్ ఆర్మీకి చాలానే లాస్ అవుతుంది అనమాట. చాలా మంది చనిపోతారు. ఇది ఒక బిట్రే కాబట్టి చాలా మంది ఆ బిట్రేలో చనిపోతారనమాట. వీళ్ళిద్దరు మునార్క్స్ ఈ బిట్రే చేస్తారు కాబట్టి మన షాడో మునార్క్ ఫుల్లీ కోపం పైన వీళ్ళిద్దరిని ఎంతగా కొడతారంటే చావు బతుకులు సీన్ లోకి తీసుకొని వచ్చేసాడు అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఎవరంటే ఈ ఫ్యాన్ మునార్క్, డీమన్ కింగ్ బ్యారన్ అనమాట. వీళ్ళిద్దరు ఇంతగా బిట్రే చేస్తారు కాబట్టి వీళ్ళని లిటరలీ చాలా చిత్తగా కొడతాడు మన షాడో మునార్క్. ఇక ఈ బిట్రేలో మన షాడో మునార్క్ చేతుల్లో వీళ్ళిద్దరు చిక్కిన తర్వాత మన ఫ్యాన్ మునార్క్ తన ఆర్మీని లిటరలీ వదిలేసి పారిపోతాడు అనమాట. కానీ మన డీమన్ కింగ్ బ్యారన్ అంత లక్కీ పర్సన్ కాదనమాట. మన డీమన్ కింగ్ బ్యారన్ చిక్కిపోతాడు అనమాట మన షాడో మునార్క్ కి. అందుకే మన డీమన్ కింగ్ బ్యారన్ చనిపోతాడు ఎవరి చేతిలో, మన షాడో మునార్క్ చేతిలో అనమాట. ఇది ఒక బ్యాటిల్ చాలా బాగుంది. ఈ బ్యాటిల్ లో కూడా డీమన్ కింగ్ బ్యారన్ చనిపోతేనే అక్కడంతా రూలర్స్ వస్తారనమాట. మన షాడో మునార్క్ కి రూలర్స్ రౌండ్ ఆఫ్ చేస్తారు. ఇక మీ అందరికి అనిపిస్తూ ఉంటుంది మన షాడో మునార్క్ ని వీళ్ళు చంపేకి వచ్చింటారు అని. కాదు, మన షాడో మునార్క్ ని వీళ్ళు చంపేకి కాదు వచ్చేది. అక్కడున్న ఒక రూలర్, షాడో మునార్క్ నువ్వు మాలో ఒక్కడివి, ముందు నువ్వు మా చేతిలోనే ఉండేవాడు, కానీ ఇప్పుడు నువ్వు చూడు ఎలా అయిపోయావు, ఇప్పుడు నువ్వు ఏందేంది చేస్తున్నావు, ఇది చేయడం ఆపేయి, నీకు ఇంత లాస్ చేసిన దానికి చాలా అంటే చాలా సారీ, ఇక నీకు సారీ చెప్పి నీతో చేతులు కలిపేకే ఇదకి వచ్చినామని ఒక రూలర్ వచ్చి చెప్తాడనమాట. ఇక మన షాడో మునార్క్ మీరందరూ కలిసి నా మాస్టర్ ని, నా గాడ్ ని మీరు చంపేశారు, మీరు అయితే నన్ను ఇక్కడే చంపేయండి, కానీ మీతో మాత్రం నేను చేతులు కలపను అని. కానీ రూలర్స్ ఇది
చేయరనమాట. రూలర్స్ ఏమంటారంటే, "నువ్వు ముందు మాలో ఒక్కడివి. నువ్వంటే మాకు ఎంతో రెస్పెక్ట్. నువ్వు ఒకప్పుడు మన రూలర్స్‌ని లీడ్ చేసావు. నీకి మేము చంపడానికైతే రాలేదు. నీకి ఓన్లీ మేము సారీ చెప్పడం మాత్రమే ఇతకొచ్చామని" వాళ్ళు సారీ అని ఇంకా వెళ్ళిపోతారనమాట. మన షాడో మొనార్క్ రూలర్స్‌వి ఇలాంటి మాటలిని కొంచెం బాధతో హైడౌట్‌లోకి వెళ్ళిపోతాడనమాట. హైడౌట్‌లోకి వాడు బాధతో కూడా పోతాడు. అలాగనే ఆ బిట్రేతో మన షాడో మొనార్క్‌కి చాలా లాస్ అయి ఉంటుందన్నమాట. తన ఆర్మీ చాలా అంటే చాలా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అందుకే కూడా వాడు అక్కడ పోయి తన ఆర్మీని మళ్ళీ బిల్డ్ చేస్తా అంటాడనమాట షాడో మొనార్క్. మన షాడో మొనార్క్ మళ్ళీ కొంచెం పవర్ఫుల్ గా అయితే ఆ ఫ్యాన్ మొనార్క్ కి చంపడానికి వెళ్తాడనమాట. తను ఇంకా నాకు చాలా బిట్రే అయింది అని తను మళ్ళీ ఒకట చంపడానికి పోతాడు. ఇక్కడ మనం చూస్తే మన రూలర్స్ అలాగనే మొనార్క్స్ ది ఆ బ్యాటిల్ అలాగనే జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మన రూలర్స్ కొంచెం హైలో ఉంటారనమాట. వాళ్ళ పవర్ లెవెల్ మళ్ళీ పెరిగింటుంది. మన మొనార్క్స్ ది పవర్ లెవెల్ కొంచెం తగ్గింటుంది కాబట్టి ఇంకా మన షాడో మొనార్క్ హైడౌట్ లోకి పోయినారని వాళ్ళ పవర్స్ చాలా తక్కువ అయిపోయి ఉంటాయి. ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ఈ వార్ ని ఓడిపోతూ ఉంటారు. అందుకే వాళ్ళు చాలా మంది ఒక హైడౌట్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎవరికి కనపడకుండా వీళ్ళు ఆల్మోస్ట్ ఓడిపోయినట్లే ఉంటారు మన మొనార్క్స్ అందరూ. ఆ హైడౌట్ లోకి మన షాడో మొనార్క్ పోతాడనమాట. అతకపోతేనే ఒక డ్రాగన్ ఎంపరర్ తన్ని చాలా సంస్కారంగా వెల్కమ్ చేస్తాడనమాట. ఇది కొంచెం మనకి అనోయింగే, ఎందుకంటే ఇది ఎక్స్పెక్టింగ్ గా లేదు. ఎందుకంటే ఇంత బాగా పిలుస్తారని ఎవరు అనుకోరు. కానీ ఇది కూడా ఒక అప్పర్ లెవెల్ అనమాట. ఎందుకంటే మన షాడో మొనార్క్ అంత పవర్ఫుల్ అయినాడు కాబట్టి ఇప్పుడు మనం షాడో మొనార్క్ తో ఫైట్ పెట్టుకుంటే ఇక ఉన్న కొంచెం ఆర్మీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుందని మన డ్రాగన్ ఎంపరర్ కొంచెం భయపడి ఉంటాడు అనమాట. ఇంకా వీళ్ళు కలిసి ఉంటారు కాబట్టి వీళ్ళు రూలర్స్ కి తెలియకుండా తన ఆర్మీని పెంచుతా ఉంటారు అనమాట. మన షాడో మొనార్క్ ఆర్మీ చాలా మంది అయిపోతారు. లిటరలీ చాలా పవర్ఫుల్ మెంబర్స్ అందరూ జాయిన్ అవుతారు మన షాడో మొనార్క్ ఆర్మీలోకి. మొనార్క్స్ ని పవర్ఫుల్ గా చేయాలంటే వాళ్ళకి డిఫరెంట్ ఒక వరల్డ్ కావాలన్నమాట. అందుకే మన మొనార్క్స్ కొండుకొని మన అర్త్ ని చూస్ చేస్తారనమాట. అక్కడ అర్త్ ని చూస్ చేసి వాళ్ళు అక్కడికి పోతాడు. ఇది తెలుసుకునేదానికి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట మన రూలర్స్ కి. మన రూలర్స్ అక్కడికి పోతేనే లిటరలీ అర్త్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అర్త్ లో ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ చనిపోయి ఉంటారు. కానీ మీకు ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు మన సోలో లెవెలింగ్ యూనివర్స్ లో హ్యూమన్స్ అందరూ బతికే ఉన్నారు, వాళ్ళు ఏదో డంజన్స్ లోకి పోతున్నారు అని. వెయిట్, ఇప్పుడు దీనికి కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ఇప్పుడు ఎలా పోతున్నారు, అలాగని ఈ డంజన్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి అనేది మెయిన్ ట్విస్ట్ మనకి తెలిసిపోతుంది అనమాట. ఇక మన రూలర్స్ ఇదంతా చూస్తే ఒక హ్యూమన్ కూడా బతికిన లేదు కాబట్టి మన రూలర్స్ మన అబ్సల్యూట్ బీయింగ్ ది ఒక బెస్ట్ టూల్ ని యూజ్ చేశారనమాట. ఆ టూల్ యూజ్ చేస్తే ఏమైతుందంటే వాళ్ళు 10 years బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. ఆ టూల్ పేరు వచ్చి ఏదంటే చాలీసీ ఆఫ్ రీబర్త్ అనమాట. ఆ టూల్ యూజ్ చేస్తేనే మనం 10 years బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది అనమాట అర్త్ పైనే రూలర్స్ అండ్ మొనార్క్స్ దగ్గర. కానీ అంత డిస్ట్రాయింగ్ బీయింగ్స్ కొట్లాడుతున్నారు కాబట్టి హ్యూమన్స్ చనిపోతానే ఉంటారనమాట. వీళ్ళు ఎన్నాట్లో చాలీస్ ఆఫ్ రీబర్త్ యూజ్ చేసినా ఒకే ఒకటి వస్తా ఉంటుంది ఆన్సర్, అది హ్యూమానిటీ బతుకుతా లేదు, ప్రతి ఒక్క హ్యూమన్ చనిపోతారు. ఇప్పుడు ఊహించుకోండి, ఇంత స్ట్రాంగ్ బీయింగ్స్ అర్త్ పైన కొట్లాడుతున్నారంటే ఒక హ్యూమన్ అన్న బతుకుతారా అని. ఇక మన హ్యూమన్స్ కూడా అలాగనే వాళ్ళు అంత స్ట్రెంగ్త్ వాళ్ళు క్యాప్చర్ చేయలేదన్నమాట, అంత పవర్ఫుల్ స్ట్రెంగ్త్ ని. ఈ చాలీస్ ఆఫ్ రీబర్త్ చాలా యూజ్ చేస్తారు. ఈ చాలీస్ ఆఫ్ రీబర్త్ లో మొనార్క్స్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేస్తారు, రూలర్స్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేస్తారు. కానీ ఒకే ఒక రిజల్ట్ వస్తూ ఉంటుంది, ఒక హ్యూమన్ కూడా బతుకరు అని. అప్పుడే అక్కడున్న కొన్ని రూలర్స్ కలిసి ఒక ప్లాన్ చేస్తారనమాట. మనం హ్యూమన్స్ ని కొంచెం పవర్ఫుల్ గా చేద్దాం, కొంతమంది హ్యూమన్స్ బతికినా వాళ్ళు మళ్ళీ తన లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు, హ్యూమానిటీ మళ్ళీ బతుకుతుంది ఈ వార్ లో అని. అందుకే వాళ్ళు స్టార్ట్ చేస్తారు రీఅవేకనింగ్. ఇంకా మీకు రీఅవేకనింగ్ అంటే తెలిసే ఉంటుంది, మన కొంతమంది హంటర్స్ కి పవర్ చిక్కేది రీఅవేకనింగ్ ఇంకే. దీనికి కూడా మీకు ఐడియా ఉంటుంది అనమాట రీఅవేకనింగ్ అంటే ఏంటి అని. ఇక ఈ చాలీస్ ఆఫ్ రీబర్త్ గురించి కూడా మీకు కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ చాలీస్ ఆఫ్ రీబర్త్ ఏదంటే వీళ్ళు 10 years బ్యాక్ పోతారు. హ్యూమన్స్ మీద ఆ 10 years బ్యాక్ యూజ్ అవుతుంది, కానీ మన మొనార్క్స్ అండ్ రూలర్స్ పైన అది యూజ్ కాదనమాట. యూజ్ ఎలా కాదంటే వాళ్ళకి ఆ మెమొరీ అలాగనే ఐడియా ఉంటుంది అనమాట, లాస్ట్ ఫైట్ లో ఏమైంది ఏం కథ అని. కానీ హ్యూమన్స్ లో 10 years బ్యాక్ ఎవరైనా చనిపోయారంటే మళ్ళీ వాళ్ళు బతుకుతారనమాట. ఆ 10 years బ్యాక్ పోయిన తర్వాత అది హ్యూమన్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది, మన రూలర్స్ అలాగనే మొనార్క్స్ పైన అది వర్క్ కాదనమాట. మన మొనార్క్స్ కూడా ఇంతగా వెయిట్ చేస్తున్నారు అనమాట, చాలీస్ ఆఫ్ రీబర్త్ పవర్ వర్క్ కాకుంటే మనం ఈ బ్యాటిల్ ఈజీగా గెలిచేస్తాము అని. ఇంకా చాలీస్ ఆఫ్ రీబర్త్ ఎందుకు యూజ్ కాదంటే మన
అబ్సల్యూట్ బీయింగ్ దాంట్లో కొంచెం మ్యాజికే పెడతారనమాట. ఆ టూల్స్ అంతగానే యూజ్ అయితాయి. ఆ మ్యాజిక్ ఉన్నంత మాత్రమే అనమాట. ఆ మ్యాజిక్ ఎండ్ అయిపోతే అది వర్క్ కాదు చాలీస్ ఆఫ్ రీబర్త్. ఇక లిటరల్లీ ఆ చాలీస్ ఆఫ్ రీబర్త్ కూడా అలాగనే అయితా ఉంటుందనమాట. అది కొంచెం వెల్ట్ అయిపోతా ఉంటుందనమాట. అంటే దాని పవర్స్ కొంచెంగా తగ్గిపోతుంటాయి. దానివల్లే ఆ చాలీస్ ఆఫ్ రీబర్త్ ఇంక కొన్నాళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు మన రూలర్స్. ఇక దాన్ని ఇంకే మన రూలర్స్ అవేకెనింగ్ చేస్తా అంటారనమాట హ్యూమన్స్ ని. అలాగనే మొనార్క్స్ కూడా హ్యూమన్స్ బాడీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా అంటారు. అందుకే ఆ డంజన్స్ కూడా ఓపెన్ అయితా ఉంటాయి. దాంట్లో క్రీచర్స్ వస్తా అంటారనమాట. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక ఈ డంజన్స్ 10 years బ్యాక్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి, దాంట్లో ఆ క్రీచర్స్ ఎందుకు ఉన్నాయని. వీళ్ళిద్దరూ మన హ్యూమన్స్ ని యూస్ చేసుకుంటున్నారు అనమాట. ఇక మన షాడో మొనార్క్ పవర్స్ కూడా ఒక హ్యూమన్ లో ఈజీగా అవేకనింగ్ చేయలేము. అందుకే మన ఆర్కిటెక్టర్ వచ్చి ఒక సిస్టమ్ ని బిల్డ్ చేస్తారనమాట. దీని గురించి మన లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్పినాను ఆ టెంపుల్ గురించి అని. ఇంకా మన జినువునే ఎందుకు చూస్ చేశారంటే మన షాడో మొనార్క్ పవర్స్ ని హోల్డ్ చేయడానికి. మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా కొంచెంగా చెప్తాను చూడండి. ఒక ఇలాంటి వ్యక్తి కావాలి మన షాడో మొనార్క్ కి. తను తన చావుని తన కళ్ళారా చూసిన వ్యక్తి కావాలి అని. ఇక మన జిన్వు ఇలాంటి వ్యక్తే కాబట్టి తన చావుని తను కళ్ళారా చూసింటాడు కాబట్టి మన షాడో మొనార్క్ తన్ని చూస్ చేస్తాడనమాట. తన పవర్స్ రీఅవేకనింగ్ చేయాలా అని. ఇక దాని తర్వాత ఏమైంది, ఇక ఈ బ్యాటిల్ ఎలా అవుతుంది, ఇదంతా ఏంది దీని స్టోరీ, ఇంకా మనం మన డిఫరెంట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికే ఇది కొంచెం లెంతీగా అయిపోయింది. ఇంకా మీకు ఆల్ ఓవర్ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తిరిగే ఉంటుంది. ఈ పోర్టల్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి, హ్యూమన్స్ రీఅవేకనింగ్ ఎందుకు అవుతున్నారు అని. ఓకే, ఇక్కడ ఇంకా మన ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఎండ్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీకు ఒకట కింద కామెంట్ చేయండి. ఇంకా నాకు లాస్ట్ వీడియోలో అయితే చాలా క్రిటిసైజ్ జరిగింది అనమాట. బ్రో నీకు వీడియో చేయడం రాదు, ఏదన్నా కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని. ఎందుకంటే ఇది అంతా ఒక కన్ఫ్యూజ్ అవుతుందని మీకు ఆ వీడియోలో చెప్పలేదన్నమాట. ఇంకా ఇంత కన్ఫ్యూజేషన్ ఎందుకు అని ఆ వీడియోలో ఓన్లీ ఆ టెంపుల్ గురించి చెప్పాను. మీరు ఆ వీడియో వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. మన రైట్ కార్నర్ లో వీడియో వస్తూ ఉంటుంది అది. ఇంకా ఈత తంక చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగనే మెయిన్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఒకట కింద కామెంట్ చేయండి. బాగుందంటే బాగుందనండి, బాగలేదంటే బాగలేదనండి. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.